ఆ మహాశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో అందున ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. సముద్ర స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని శైవ క్షేత్రాల వద్ద తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. ఓం నమ శివాయ. రాజ్ న్యూస్ వీక్షకులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున కిటకిలాడుతున్న పరిస్థితి. రాజరాజేశ్వరి నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, అలాగే మూలాపేట మూలస్థానేశ్వరి అమ్మవారి దేవస్థానం, అలాగే జొన్నవాడ కామాక్షి అమ్మవారి దేవస్థానం, అలాగే అన్నీ కూడా ఏదైతే శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తిగా కూడా ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని తెల్లవారుజాము నుండి కూడా భక్తులు అందరూ కూడా ఇక్కడ దేవాలయాలకు చేరుకొని దీపం అంటే 365 రోజుల ఒత్తులు వెలిగించి, అలా అంటే 365 రోజులు ఇక్కడ దీపారాధన చేసి, అంటే మేము ఇక్కడ ప్రత్యక్షంగా స్వామి 365 రోజులు మేము దీపం వెలిగించలేము, ఈరోజు 365 రోజులు ఒత్తులు వెలిగించి నీ యొక్క పూజను చేసుకుంటున్నాం స్వామి అంటూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా భక్తులు, మహిళా భక్తులు అయితేనేమి, అలాగే వృద్ధులు, చిన్నారులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బారులు తీరుతున్నారు. అలాగే ఏదైతే ఇక్కడ భక్తులు ఇక్కడ భక్తి చేసినటువంటి పుణ్యక్షేత్రాలతోటి శైవ క్షేత్రాల్లో దీపారాధన చేసిన అనంతరం సముద్ర స్థానం ప్రధానంగా తుమ్మలపెంట, అలాగే మైపాడు, కొత్త కోడూరు ఈ బీచ్ల్లో కూడా ఏదైతే సముద్ర స్థానానికి అయితే మాత్రం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అలాగే ఈరోజు మనం శివాలయం వద్ద ఉన్నాం. శివాలయం వద్ద భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం పరిస్థితి చెప్పాలి. ఎక్కడా కూడా భక్తులకి అసౌకర్యాలు కలగకుండా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందనే చెప్పాలి. పూర్తిగా మనం ఇక్కడ వస్తున్నటువంటి భక్తులను అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది సార్ ఈ సంవత్సరం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజున ఆ పరమశివుడికి ఇష్టమైన రోజు కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ అందరూ కూడా వేలాదిగా భక్తుల సంఖ్యలో ఈ శివాలయంలో వచ్చి మరి అందరూ కూడా దీపాలు మరి స్వామివారికి కల్పించడం కానీ, వాళ్ళందరూ కూడా పూజలు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందోత్సవాలతో అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారి సెక్యూరిటీ కానీ, మరి అదేవిధంగా మహిళా పోలీసు కానీ వీళ్ళందరూ కూడా చెప్పి అదే అందరికీ కూడా దర్శన భాగ్యం వచ్చే విధంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళ సిబ్బంది చేయడం అనేది చాలా ఆనందోత్సవం. అలాగే మరొక భక్తులు ఉన్నారు. సార్, ఈరోజు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? అంటే ఈరోజు ఉదయం నుంచి రద్దీ ఎలా ఉంది? రద్దీ వచ్చినా సరే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రధానంగా రద్దీ ఫుల్గా ఉన్నా కూడా ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని పోలీసు పర్యవేక్షణలో బాగానే జరుగుతుంది. సౌకర్యాలు అన్నీ సమకూర్చడం జరిగింది. భక్తులందరూ హ్యాపీగా వచ్చి అందరూ దేవుణ్ణి దైవ దర్శనం చేసుకొని అందరూ హ్యాపీగా. భక్తుల తాకిడి అయితే మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క శైవ క్షేత్రానికి అయితే మాత్రం భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి చెప్పాలి. వేకవజాము నుంచి కూడా ఏదైతే దీపారాధనలు చేసుకుంటూ పూర్తిగా కూడా 365 ఒత్తులు, ఉసిరికాయ ఒత్తులు, వివిధ రకాలైనటువంటి ఒత్తులతో అయితే మాత్రం దేవుణ్ణి అయితే మాత్రం వాళ్ళు త్యజిస్తున్న పరిస్థితి చెప్పాలి. అయితే ఈ రోజు వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో సముద్ర స్థానానికి వెళ్ళేటటువంటి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడంతో పాటు వచ్చినటువంటి భక్తులు ప్రశాంతంగా దేవుణ్ణి స్మరించుకొని వెళ్లేందుకైతే మాత్రం అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి చెప్పాలి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.